కక్కించేదెలా? ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందట. అందుకే సీనియర్ పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు. అవసరమైతే మరింత సమయం కోరే అవకాశము. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, దీని మీద మనం ఒక పోల్ కూడా పెట్టాము. చివరిలో దాని గురించి మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక సిట్ వేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇందులో ఎవరెవరు ఫోన్ ట్యాపులు చేశారు, ఇది ఆల్మోస్ట్ ముగిసింది అనుకున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ కాలేదని పోలీసులు చెప్పారు. నా ఫోన్ ట్యాప్ కాలేదు అని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్చాట్లో చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన నాయకులు కూడా మా ఫోన్, వాళ్ళకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు దగ్గర నుంచి వెళ్ళి వాళ్లకు కాల్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇంక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముగిసింది అని అనుకున్నారు దాదాపుగా. మళ్ళీ ఎందుకో మళ్ళా తెర మీదకి వచ్చింది. దాని మీద ఒక సిట్ వేశారు. జూనియర్లతోని కాదు ఇంకా సీనియర్లతోటి అవుతుంది అని ఇప్పుడు ఒకటి వేశారు. ఏం జరిగిందో ఒకసారి చదువుదాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పెదవి విప్పాలి. అది జరగాలంటే సమర్థులైన అధికారులు రంగంలోకి దిగాలి. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు చేసింది అసమర్థులు అని వీళ్ళే చెప్పుకుంటున్నారు. ఎవరు? ప్రభుత్వం వాళ్ళు. ఇప్పటి వరకు దర్యాప్తు ఆఫీసర్గా ఉన్నవాడు అసమర్థుడు. సో ఇప్పుడు సమర్థుడు రావాలి. సినిమాలలో చూపెడతాం కదా, ఒక స్పెషల్ ఆఫీసరు రంగంలోకి దిగుతాడు. ఎవరినైనా ఇట్లా 5 నిమిషాల్లో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నిజాలు కక్కిస్తాడు. ఇప్పుడు వచ్చేట ఆయన అట్లా ఆయన. సో ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని బలోపేతం చేసింది. 7 రోజుల కస్టడీలో అధికారులకు ప్రభాకర్ రావు సహకరించకపోవడం, దీంతో సిట్కు నూతన జవసత్వాలు కల్పిస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగేలా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. సో ఇక సజ్జనార్ ఇప్పుడు ప్రభాకర్ రావు దగ్గర నుంచి నిజాలు కక్కించే బాధ్యతను ఆయన భుజాల మీద పెట్టారు. నువ్వు నిజాలు కక్కించకపోతే సజ్జనారు మరి నీకు కూడా ఉంటుంది అన్న పద్ధతిలో మరి ఏం చెప్పారేమో. ఇప్పుడు సజ్జనార్కు ఒక కొత్త బాధ్యత మొదలైంది. కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనేక లింకులు అసంపూర్తిగానే మిగిలిపోయినాయట. అంటే దర్యాప్తు అధికారి సరిగా చేయలేదు. దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు సిట్టు బృందంలో ఉన్న అధికారులు జూనియర్లు కావడం వల్ల కొంత మెతక వైఖరితో వ్యవహరించారు అనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. సో వాళ్ళు ఇంకా డైరెక్ట్గా వాళ్ళు అసమర్థులు అని చెప్పకుండా మెతక వైఖరితోటి వ్యవహరించారు. అధికారి లెక్కనే ఉంటాడు. మెతక వైఖరి ఉండదు, గట్టిక వైఖరి ఉండదు. ఆయన ఒక దర్యాప్తు వైఖరి ఉంటుంది. ఆ దర్యాప్తులో ఆయన ఆల్రెడీ ప్రభాకర్ రావు పట్ల 3rd డిగ్రీ ప్రయోగించకూడదు, ప్రభాకర్ రావు పట్ల దురుసుగా వ్యవహరించకూడదు, ఆయనని ఓన్లీ విచారణ చేయండి తప్ప పోలీస్ పద్ధతులు పోలీస్ ప్రయోగాలు చేయకండి అని సుప్రీంకోర్టు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చింది పోలీసులకు. ఎందుకంటే పోలీసుల దర్యాప్తు అనగానే కొద్దిగా వాళ్ళు నోరు జారడము, చేయి జారడము, అవసరమైతే వాళ్ళ కోపం వస్తే లాకప్లు వేసి కొట్టడము, ఇట్లాంటి దారుణ మారణ కాండాలు మొత్తము ఆ పోలీసులే. చట్టాన్ని మొట్టమొదలు ఉల్లంఘించేది ఎవరు అంటే చట్టాన్ని పరిరక్షించే వాళ్ళే, ఈ పోలీసులే. కాబట్టి క్లియర్ కట్ ఆయనకు డైరెక్షన్స్ ఉన్నాయి ప్రభాకర్ రావుకు. ప్రభాకర్ రావు విషయంలో చిన్న దెబ్బ తాకినా ఆయన సుప్రీంకోర్టుకు వీళ్ళ పోలీసుల మీదే వెళ్ళొచ్చు, వాడిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి. ఎందుకంటే ఆయన మాజీ చీఫ్, ఏమి ఆల్తుపాల్తు వ్యక్తి కాదు. సో ఆయనకు ఆల్రెడీ సర్జరీలు జరిగినాయి, స్పెషల్ పర్మిషన్స్ తీసుకున్నాడు, సుప్రీంకోర్టు ఆర్డర్ల ప్రకారం ఇప్పుడు విచారణ జరుగుతున్నది. కాబట్టి సుప్రీంకోర్టుకు రేపు కోర్టులకు ఎప్పటికప్పుడు వీళ్ళు నివేదికలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మెతక వైఖరి అంటే వాళ్ళు కోర్టు ఆర్డర్లు. అయితే ఇప్పుడు కోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టి ఆయనతో నోరును తెరిపించాలి. ఆ నోట్లో నుంచి వెళ్ళి కేసీఆరే దోషి, కేటీఆరే ఇందులో ప్రధానమైన నిందితుడు అని ఈ ప్రూవ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మనకు అర్థమవుతుంది. మరి వీళ్ళు చెప్పినవి నిజంగానే కోర్టులో ఎంతవరకు తేలుతాయి, ఇవి ఎంతవరకు నిలబడతాయి. మళ్ళీ ఇది ఒక ప్రచార యుద్ధమే. ఎందుకంటే కాళేశ్వరం 2 ఏళ్ళ ప్రచారం నడిచింది, అది ముగిసింది. ఇప్పుడు కొత్త కథ మొదలైంది. అది కూడా ఎల్ఎన్టీ మీద యాక్షన్ తీసుకోవాలి అనేది. ఎల్ఎన్టీ ఆ మేడిగడ్డ దాన్ని. అట్లనే ఇది కూడా ఒక ప్రచారాస్త్రం కాబోతుందా లేదా
నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఫోన్ మేము కూడా ట్యాప్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఎందుకు? శాంతి భద్రతలను కాపాడడానికి, ఉగ్రవాదులు తీవ్రవాదుల యొక్క కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు నిత్యం కొనసాగించే ఒక కార్యక్రమం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నిరంతరం జరుగుతుంటుంది. దానికి ఒకవేళ రేపు బాధ్యులైతే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప, ఒకవేళ ఎంత బాధ్యుడైన ప్రభాకర్ రావు అవుతాడు తప్ప, ఇప్పుడున్న చట్టం ప్రకారము కేసీఆర్ కేటీఆర్ గారని అనేక మంది ఈ న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇది రాజకీయంగా వాడుకోవాలి, జనాల్లో ఒక సెంటిమెంట్ని రేపాలి, వీళ్ళు చట్టవిరుద్ధమైన పనులు చేశారు, వీళ్ళు ప్రజల యొక్క ఇళ్లకు జొరబడి వాళ్ళ యొక్క పడకింటి విషయాలను విన్నారు అని ఇప్పటికే బ్లేమ్ చేసి నాన్న రచ్చ చేసి మళ్ళా దాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళా దానికి కొత్త పాత సీసాలో కొత్త సార వేసినట్టు మళ్ళా పాత స్టోరీకి కొత్త రంగులు వేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ప్రభాకర్ రావు నోరు తెరిపించడం కోసం సిట్టు ఒక లక్ష్యం పెట్టుకొని ముందడికి పోతుంది. మరి ఈ లక్ష్యం నెరవేరుతుందా, అది ముగిసిపోతుందో చూద్దాం.